హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి గుప్తా పీరియడ్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో ఇండియన్ ఎకానమీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్, గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి పాలకుడు ఎవరు? గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ బి సముద్రగుప్తుడు, ఆప్షన్ సి ఘటోత్కచుడు, ఆప్షన్ డి శ్రీగుప్తుడు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి శ్రీగుప్తుడు. తర్వాత ప్రశ్న, గుప్తరాజులలో కవిరాజు బిరుదును పొందినవారు ఎవరు? గుప్తరాజులలో కవిరాజు బిరుదును పొందినవారు ఎవరు? ఆప్షన్ ఏ రెండవ చంద్రగుప్తుడు, ఆప్షన్ బి సముద్రగుప్తుడు, ఆప్షన్ సి స్కందగుప్తుడు, ఆప్షన్ డి కుమారగుప్తుడు 1. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి సముద్రగుప్తుడు. సో సముద్రగుప్తుడికి కవిరాజు అనే బిరుదు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మహారాజాది రాజా అనే బిరుదును ధరించిన మొదటి శక్తివంతమైన గుప్తరాజు ఎవరు? మహారాజాది రాజా అనే బిరుదును ధరించిన మొదటి శక్తివంతమైన గుప్తరాజు ఎవరు? ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు, ఆప్షన్ బి మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ సి రెండవ చంద్రగుప్తుడు, ఆప్షన్ డి శ్రీగుప్తుడు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మొదటి చంద్రగుప్తుడు. తర్వాత ప్రశ్న, నవరత్నాలు 9 మంది ప్రముఖులు ఏ గుప్త చక్రవర్తి ఆస్థానంలో ఉండేవారు? నవరత్నాలు అంటే 9 మంది ప్రముఖులు ఏ గుప్త చక్రవర్తి ఆస్థానంలో ఉండేవారు? ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు, ఆప్షన్ బి స్కందగుప్తుడు, ఆప్షన్ సి రెండవ చంద్రగుప్తుడు అంటే విక్రమాదిత్యుడు, ఆప్షన్ డి మొదటి చంద్రగుప్తుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి రెండవ చంద్రగుప్తుడు. సో మనకి నవరత్నాలు రెండవ చంద్రగుప్తుడు ఆయన సమయంలో ఉండేవారు. తర్వాత ప్రశ్న, గుప్తుల కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఫాహియాన్ ఏ రాజు పాలనలో వచ్చారు? గుప్తుల కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు అయిన ఫాహియాన్ ఏ రాజు పాలనలో వచ్చారు? ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు, ఆప్షన్ బి కుమారగుప్తుడు 1, ఆప్షన్ సి రెండవ చంద్రగుప్తుడు, ఆప్షన్ డి స్కందగుప్తుడు. సరైన సమాధానం ఆప్షన్ సి. సో చంద్రగుప్త 2 పీరియడ్లో మనకైతే చైనా యాత్రికుడు అయిన ఫాహియాన్ మన భారతదేశాన్ని సందర్శించారు. తర్వాత ప్రశ్న, గుప్తుల యుగాన్ని భారతదేశ చరిత్రలో ఏమని పిలుస్తారు? సో గుప్తా పీరియడ్ని మన భారతదేశ చరిత్రలో ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ రాతి యుగం, ఆప్షన్ బి అంధకార యుగం, ఆప్షన్ సి స్వర్ణయుగం, ఆప్షన్ డి తొలివేద యుగం. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి స్వర్ణయుగం అంటే గోల్డెన్ ఏజ్. సో మన భారతదేశంలో గుప్తా పీరియడ్ని గోల్డెన్ ఏజ్గా పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ 6. తర్వాత క్వశ్చన్, నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గుప్తరాజు ఎవరు? నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గుప్తరాజు ఎవరు? ఆప్షన్ ఏ చంద్రగుప్త 2, ఆప్షన్ బి స్కందగుప్తుడు, ఆప్షన్ సి కుమారగుప్త 1, ఆప్షన్ డి బుద్ధగుప్తుడు. సో నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన రాజు మనకి కుమారగుప్త 1. ఆప్షన్ సి కరెక్ట్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గుప్త రాజు ఎవరు? తర్వాత ప్రశ్న, గుప్త కాలంలో 0 అంటే 0 మరియు దశాంశ పద్ధతిని ప్రవేశపెట్టిన ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? గుప్త కాలంలో 0 అంటే 0 మరియు దశాంశ పద్ధతిని ప్రవేశపెట్టిన ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆప్షన్ ఏ వరాహమిహిరుడు, ఆప్షన్ బి బ్రహ్మగుప్తుడు, ఆప్షన్ సి ఆర్యభట్ట, ఆప్షన్ సి ధన్వంతరి. సో దీనికైతే సరైన సమాధానం ఆప్షన్ సి ఆర్యభట్ట. తర్వాత ప్రశ్న,
గుప్త కాలంలో ఏ లోహపు నాణాలు అత్యధికంగా జారీ చేయబడ్డాయి మరియు వాటిని దీనార్లు దీనార్లు అని పిలిచేవారు? సో గుప్త కాలంలో నాణ్యాలని దీనార్లు అని పిలిచేవారు. సో వాటిని దేని నుంచి తయారు చేయబడ్డాయి? ఆప్షన్ ఏ రాగి, ఆప్షన్ బి వెండి, ఆప్షన్ సి ఇనుము, ఆప్షన్ డి బంగారం. సో సరైన సమాధానం ఆప్షన్ డి బంగారంతో చేసేవారు. అలానే ఈ గుప్తా పీరియడ్ని మన భారతదేశంలో గోల్డెన్ ఏజ్గా అయితే మనం పరిగణిస్తాము. తర్వాత ప్రశ్న, హూనులు దండయాత్రల తర్వాత గుప్త సామ్రాజ్యాన్ని విజయవంతంగా రక్షించిన పాలకుడు ఎవరు? హూనుల దండయాత్రల నుండి గుప్త సామ్రాజ్యాన్ని విజయవంతంగా రక్షించిన పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు, ఆప్షన్ బి రెండవ చంద్రగుప్తుడు, ఆప్షన్ సి స్కందగుప్తుడు, ఆప్షన్ డి బుద్ధగుప్తుడు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి స్కందగుప్తుడు. తర్వాత ప్రశ్న, గుప్తయుగం నాటి ఆయుర్వేదం పండితుడు రెండవ చంద్రగుప్తుని నవరత్నాలలో ఒకరు ఎవరు? గుప్తయుగం నాటి ఆయుర్వేదం పండితుడు రెండవ చంద్రగుప్తుని నవరత్నాలలో ఒకరు ఎవరు? ఆప్షన్ ఏ అమరసింహుడు, ఆప్షన్ బి ధన్వంతరి, ఆప్షన్ సి క్షపణకుడు, ఆప్షన్ డి వరాహమిహిరుడు. సో మనకి సరైన సమాధానం ధన్వంతరి. ఆయుర్వేదం అంటే మనకి ఆటోమేటిక్గా ధన్వంతరి నేమ్ గుర్తుండిపోవాలి. తర్వాత ప్రశ్న, గుప్త పాలనలో భగ అంటే ఏమిటి? గుప్త పాలనలో భగ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఒక రకమైన సైనిక దళం, ఆప్షన్ బి ప్రధాన భూమి పన్ను, ఆప్షన్ సి ఒక సాంస్కృతిక పండుగ, ఆప్షన్ డి బంగారు నాణం యొక్క పేరు. సరైన సమాధానం ప్రధాన భూమి పన్ను. సో భగ అంటే ప్రధాన భూమి యొక్క పన్ను. తర్వాత ప్రశ్న, గుప్త శకము ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? సో మనకి గుప్తా ఈ పీరియడ్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 78, ఆప్షన్ బి క్రీస్తు శకం 320, ఆప్షన్ సి క్రీస్తు శకం 58, ఆప్షన్ డి క్రీస్తు శకం 606. సరైన సమాధానం ఆప్షన్ బి క్రీస్తు శకం 320వ సంవత్సరంలో మనకి ఈ గుప్త శకం అనేది ప్రారంభమయ్యింది. తర్వాత ప్రశ్న, గుప్త కాలంలో పుండ్రవర్ధన భుక్తి అనేది ఏ ప్రాంతాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఉత్తర్ బెంగాల్, ఆప్షన్ బి తూర్పు దక్కన్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి గంగాలోయ. గుప్తల కాలంలో పుండ్రవర్ధన భుక్తి అనేది ఏ ప్రాంతాన్ని సూచిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉత్తర బెంగాల్. సో ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్ అయితే. సో అలానే మనకి చంద్రగుప్తుడు అనే అతను, సో మనకి చంద్రగుప్తుడు ఎవరైతే చంద్రగుప్త వన్ ఉన్నారో అతను కుమారిదేవి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు. సో అది కూడా మనకి క్వశ్చన్స్లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా సో తన మ్యారేజ్ గిఫ్ట్ కింద పాటలీపుత్రాన్ని తీసుకున్నాడు ఆ మ్యారేజ్ ద్వారా. సో చంద్రగుప్త వన్ అనే రాజు హీ మ్యారీడ్ కుమారిదేవి అనే ఒక యువరాన్ని పెళ్లి చేసుకున్నాడు. అండ్ ఆ మ్యారేజ్ గిఫ్ట్ కింద పాటలీపుత్రాన్ని తీసుకున్నారు బహుమానంగా. సో ఇవి అండి రోజు క్వశ్చన్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.